తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర ఈరోజు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి విచారణకు రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీస్ జారీ చేయడం జరిగింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్టుల పర్వం ప్రారంభం కాకడానికి ముందు విజయసాయిరెడ్డి సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. సిట్ కార్యాలయానికి వచ్చి మద్యం కుంభకోణం సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని సిట్ అధికారులకు అందజేయడం జరిగింది. తాను ఎప్పుడు సిట్ విచారణకు రమ్మంటే అప్పుడు సిట్ విచారణకు వస్తానని కూడా చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి తన సిట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళతో వివరాలు పంచుకున్న సమయంలో కూడా తెలియజేయడం జరిగింది. మొత్తం మద్యం కుంభకోణం వ్యవహారం కసిరెడ్డి కీలకంగా వ్యవహరించారని, అలాగే రాజు కసిరెడ్డితో పాటు ఇతరుల పేర్లను కూడా విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ సిట్ అధికారులు మరోసారి విజయసాయిరెడ్డిని పిలవబోతున్నారు. ఎందుకంటే ఈ సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నుంచి అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఏప్రిల్లో తొలిగా రాజు కసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు మొత్తం 11 మందిని సిట్ అధికారులు వివిధ సందర్భాల్లో కొంతమంది విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం కీలకంగా ఎవరైతే ఈ కేసులో ఉన్నారు అని భావించినటువంటి సిట్ అధికారులు వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన ఎవరైతే ఈ కేసులో భాగులున్నారో ఒకటి డిస్టిలరీ కంపెనీలు కావచ్చు, మరోవైపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసులో సంబంధం ఉన్నవారు కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి జాబితాను కూడా సిట్ ఇప్పటికే రూపొందించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మరో వారం రోజుల్లోపే సిట్ తమ దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ను దాఖలు చేయబోతున్న నేపథ్యంలో దర్యాప్తును మరింత విస్తృతం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు విజయసాయిరెడ్డిని సిట్ తమ దర్యాప్తు కోసం పిలవడం జరిగింది. అలాగే నిన్న ఏదైతే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను కూడా సిట్ అధికారులను విచారించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటలు దాటిన తర్వాత దొరకడం వరకు కూడా సిట్ అధికారులు రజత్ భార్గవ్ను సుమారు 100 వరకు ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలు వేసి వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం జరిగింది. ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ కేంద్రంగా చోటు చేసుకున్నటువంటి అనేక ఉల్లంఘనలకు సంబంధించి ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు అని ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఇందులో తాము ఎప్పటికప్పుడు ఏవైతే ఉల్లంఘనలు తాను గుర్తించానో వాటికి సంబంధించి బాధ్యులకు మెమోలు జారీ చేసేవాడిని, అయితే ఎవరు లెక్క చేయలేదని చెప్పి కూడా రజత్ భార్గవ్ సిట్ అధికారుల వద్ద తెలియజేసినట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే మొత్తం వ్యవహారం తన చేతిలో ఏమీ ఉండేది కాదని, అంతా ఆ ముఠాయే నడిపించేదంటూ కొంత వివరాలని రజత్ భార్గవ్ కూడా సిట్ అధికారుల వద్ద తెలియజేయడం జరిగింది. ఎవరైతే మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ముఠాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా మద్యం ఉల్లంఘనలు జరిగాయి అనే విషయాలను కూడా రజత్ భార్గవ్ ద్వారా సిట్ అధికారులు కొంత ప్రాథమికంగా సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ రోజు కూడా రజత్ భార్గవ్ మళ్ళీ రావాల్సి ఉంటుందని కూడా సిట్ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే రజత్ భార్గవ్ ఏ సమయానికి వస్తారు అనే విషయంలో అయితే ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే రాత్రి 10 గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించిన మీదట ఆ తర్వాత మళ్ళీ ఆయన పంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఎప్పుడు వస్తారనే దాంట్లో స్పష్టంగా లేదు. నిన్న ఒక దశలో అయితే సిట్ దర్యాప్తు రాను అనేటువంటి చెప్పినటువంటి రజత్ భార్గవ్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే వెళ్తున్న సమయంలో మీడియా కంట పడకుండా దాన్ని వేరే మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మద్యం సరఫరాకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, డిస్టిలరీలకు చెల్లింపులు చేసేటప్పుడు కావచ్చు, బెవరేజ్ కార్పొరేషన్ పొందే రాయితీ విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎందుకు పదే ఈ మార్పులు తీసుకొచ్చారు అనే విషయాలను కూడా సిట్ అధికారులు వారి నుంచి వివరాలు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఈ ఎక్సైజ్ శాఖ జారీ చేసినటువంటి జీవోకు విరుద్ధంగా బెవరేజ్ కార్పొరేషన్ మద్యం సరఫరా కంపెనీల నుంచి తక్కువ రాయితీ పొందుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా రజత్ భార్గవ్ని ప్రశ్నించడం జరిగింది. ఈ నిర్లక్ష్యం వల్లే సుమారు 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అనే విషయాన్ని కూడా సిట్ ప్రశ్నించి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా రజత్ భార్గవ్ ముందు ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 10,000 కేసుల కంటే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఉల్లంఘించారనే విషయంలో కూడా రజత్ భార్గవ్ను ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎవరి ఆదేశాల మేరకు బెవరేజ్ కార్పొరేషన్లో కీలకమైనటువంటి సెక్షన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ని నియమించారు అనే విషయాన్ని కూడా కొంత ప్రశ్నించారు. అయితే రాజ్ కసిరెడ్డి ముఠాకు మద్యం విక్రయాల డేటా ఓ మహిళ పంపుతూ ఉంటే ఎందుకు ఆమెను తొలగించలేదు అనే విషయాన్ని కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా కూడా రజత్ భార్గవ్ తెలుస్తోంది. అయితే మొత్తం ఇప్పటివరకు ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు మరికొద్ది రోజుల్లోనే ప్రాథమికమైనటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్న నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు కీలకంగా సిట్ సేకరించినటువంటి అంశాలు మద్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ అసలు అవినీతి చాలా విస్తృత స్థాయిలో ఉండడం, ఒక అవినీతి సామ్రాజ్యాన్ని
పూర్తి స్థాయిలో వేళ్ళూనుకుపోయే విధంగా కూడా మద్యం కుంభకోణం చోటు చేసుకున్న నేపథ్యంలో సిట్ అధికారులు మరింత లోతుగా కూడా దర్యాప్తు జరపడం జరిగింది. అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి 11 మందిలో కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు అనే విషయంలో అయితే వీళ్ళ విచారణకి సంబంధితులు ఎవరు కూడా సహకరించకపోవడం, వాళ్ళ నుంచి సరైనటువంటి సమాచారం రాని పక్షంలో ఇప్పటికే జాప్యం జరగకుండా త్వరితగతిన ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేయాలని భావిస్తున్నటువంటి సిట్ అధికారులు ఈ నెల 19వ తేదీ లోపలే న్యాయస్థానానికి వీళ్ళ తాలూకా ప్రాథమికమైనటువంటి ఛార్జ్షీట్ ఇవ్వబోతున్నారు. దీంట్లో ఇప్పటివరకు వీళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని అంతటి క్రోడీకరించుకునేందుకు వీలుగా ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారం తెలిసినటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మరింత సమాచారం రాబట్టే క్రమంలోనే ఈరోజు విజయసాయిరెడ్డిని సిట్ తమ విచారణకు పిలిచినట్టు కూడా భావిస్తున్నారు. ఇప్పుడైతే ఏదైతే ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో పాలసీ రూపొందించిన దగ్గర నుంచి విధానం అమలు పరిచే విషయం వరకు మొత్తం అన్ని రకాల వ్యవహారంలోనూ మద్యాన్ని ఆదాయ వనరుగా భావించినటువంటి గత ప్రభుత్వం దాని ద్వారా భారీగా అక్రమాలకు తెరలేపింది అనే విషయం చాలా స్పష్టంగా సిట్ దర్యాప్తులో బయటపడిన నేపథ్యంలో ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని అంశాలని క్రోడీకరించి ఒక సమగ్రమైనటువంటి నివేదిక అందజేసే ప్రయత్నంలోనే సిట్ మరింత దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈరోజు విజయసాయిరెడ్డి 10:30 గంటల తర్వాత సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు రజత్ భార్గవ్ కూడా ఈరోజు సిట్ కార్యాలయానికి వస్తారా లేదా అనే విషయంలో అయితే కొంత స్పష్టత లేదు. నిన్న అయితే సిట్ అధికారులు మళ్ళీ రావాలనేటువంటి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎంతవరకు రజత్ భార్గవ్ సిట్ కార్యాలయానికి వస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది సిట్ కార్యాలయం వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.